అప్డేట్స్. తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి నియమించింది ప్రభుత్వం. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శర్మ, గత కొంతకాలంగా కూడా డీజీపీ రేస్ లో సీనియారిటీ వైజ్ గా చూసుకుంటే 5 పేర్లు వినిపించాయి. అయితే శివధర్ రెడ్డి వైపే తెలంగాణ సర్కారు మొగ్గు చూపడానికి ప్రత్యేక కారణాలేంటి? ఆయనకి ఇంకా 1 year మాత్రమే కాలపరిమితి కూడా ఉంది. తెలంగాణ కొత్త డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డి నియమితులయ్యారు. కొద్దిసేపటి క్రితమే జీవో విడుదలైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలం పెద్దతుండ్ల గ్రామవాసి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను అలాగే తెలంగాణ రాష్ట్రంలోనూ ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. అయితే తాజాగా డీజీపీ రేస్ లో 5 ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన వైపే బత్తుల శివధర్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఆయననే డీజీపీగా కొత్త డీజీపీగా నియమిస్తారని గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి వార్తలు కూడా వచ్చినటువంటి సందర్భం. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలుగా ఆయన తీవ్రమైనటువంటి కృషి చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా అప్పటి ప్రభుత్వం నియమించింది. అయితే కొన్ని కారణాల రీత్యా అతను ప్రత్యేక రాష్ట్రం కోసం విశేషంగా కృషి చేసినప్పటికీ కూడా మరి ఆ తర్వాత లూప్ లైన్ లోకి నెట్టివేయబడ్డారు. 7-8 సంవత్సరాల పాటు ఆయన లూప్ లైన్ లోనే ఉన్నారు. ఎక్కువ సమయం 7-8 సంవత్సరాల పాటు లూప్ లైన్ లో ఉన్న తర్వాత తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయన మళ్లీ తెరపైకి వచ్చారు. మళ్లీ ఆయనను 2023 డిసెంబర్ 7న మళ్లీ తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. అయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు అనేక కీలక పరిణామాల్లో ఆయన ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. అనేక పోలీసు అంశాలకు సంబంధించి కావచ్చు, కీలకమైనటువంటి పరిణామాల విషయంలో కావచ్చు ఆయన కీలకంగా వ్యవహరించినటువంటి సందర్భం. కానీ ఎక్కడో ప్రభుత్వానికి ఆయనకు అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఆయనకు మధ్య ఒక చిన్న కారణం చూపి ఆయనను లూప్ లైన్ లోకి నెట్టివేయబడ్డారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎలివేట్ అయినటువంటి అంశం. అయితే గతంలోనే ఇప్పుడు ఆయన 5వ డీజీపీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట అనురాగ్ శర్మ, ఆ తర్వాత మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్, రవిగుప్తా, జితేందర్ తర్వాత మళ్ళీ ఈయన ఉన్నారు. అయితే జితేందర్ నియామకాన్ని సమయంలోనే శివధర్ రెడ్డిని నియమిస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ జితేందర్ కన్నా కొంత జూనియర్ గా ఉండడం వల్ల ఈయన కొంత సమయం ఉంది, ఇంకా ఆయన సర్వీస్ కు కొంత సమయం ఉంది కాబట్టి అప్పుడు జితేందర్ తర్వాత శివధర్ రెడ్డినే నియమించాలనేటువంటిది ప్రభుత్వం భావించింది. అయితే ఈయన కన్నా ఉన్నటువంటి సీనియర్ అధికారులు హైదరాబాద్ సివి ఆనంద్ కూడా ఉన్నారు. ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన గతంలో ఎన్నికల సమయంలో ఆయన ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించారనేటువంటి విషయంలో కూడా ఆయనను తప్పించింది అప్పుడు ఎన్నికల కమిషన్ 2023కు ముందు. అయితే ఆ తర్వాత శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సందర్భంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ వరకు మాత్రమే ఆయనకు పీరియడ్ ఉంది, ఆయన సర్వీస్ ఉంది. ఆ తర్వాత మరి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామం. ప్రస్తుతం హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ తాత్కాలికంగా అడిషనల్ ఛార్జ్ గా నియమించింది ప్రభుత్వం. కాబట్టి మరి ఈ నియామకం తర్వాత అక్టోబర్ మొదటి వారంలో యూపీఎస్సీకి 5 పేర్లతో కూడినటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను పంపాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఉంటుంది. అందులో భాగంగానే 5 సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన లిస్టు యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం పంపుతుంది. అందులో 3 ఎంపిక చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి యూపీఎస్ పంపుతుంది. ఆ 3లో ఒకరిని మళ్ళీ ఫుల్ ఛార్జ్ పూర్తి స్థాయి డీజీపీగా నియమించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ అన్నది వచ్చే నెలలో జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ జీవో విడుదలైంది. ఇంకా 2-3 రోజుల తర్వాతే జీవో విడుదలవుతుందని భావించారు. కానీ ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఒకటి తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళే కొత్త డీజీపీకి సంబంధించినటువంటి జీవో విడుదలైంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న జితేందర్ ఈ నెల 30న ఆయన పదవీ విరమణ చేస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 1న కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటారు. దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అన్నది కొనసాగుతుంది. మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. గత
2-3 నెలలుగా కొత్త డీజీపీ ఎవరు అనే దానికి సంబంధించి తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్తలు వెలువడ్డాయి. కొందరు ఒక అధికారి ఎంపిక అవుతారు అనేటువంటి విషయంలో ఒక చర్చ జరిగింది. మరొకరు శివధర్ రెడ్డినే రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది అనేటువంటి చర్చ జరిగింది. ఇవన్నీ అంశాలకు తెరదించుతూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే జీవో విడుదల చేస్తూ బత్తుల శివధర్ రెడ్డిని కొత్త డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాబట్టి 1వ తేదీన ఆయన కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆల్ రైట్ శర్మ.